ప్రభాస్ మొట్టమొదటి పాన్ ఇండియన్ హీరో, మహేష్ బాబు ఇంటర్నేషనల్ గా రాబోతున్న హీరో, ఎన్టీఆర్ తన యాక్టింగ్ తో ఔరా అనిపించే హీరో. ఈ ముగ్గురులో తోపు ఎవరో తెలవాలంటే ముందుగా ఈ స్టోరీని పూర్తిగా చూడండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ముందుగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీగా ఉండండి సినిమా లవర్స్. ఈ ముగ్గురు సత్తా ఏంటో తెలవాలంటే మనం వచ్చే సంవత్సరానికి వెళ్లాల్సిందే. 2027లో బాక్సాఫీస్ దగ్గర అసలైన వేట మొదలవుతుంది. ముగ్గురు మనగాళ్ళు, ముగ్గురు మాస్టర్ మైండ్ డైరెక్టర్లతో థియేటర్లను షేక్ చేయబోతున్నారు. మార్చి 5వ తేదీన సందీప్ రెడ్డి వంగ మార్క్ వైలెన్స్ తో ప్రభాస్ వస్తున్నాడు. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఎంత వైల్డ్ గా మారుతాడో చూపిస్తూ స్పిరిట్ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించడానికి రెడీగా ఉంది. సందీప్ రెడ్డి వంగ రా అండ్ రస్టిక్ మేకింగ్ కి ప్రభాస్ కట్అవుట్ తోడైతే రికార్డులు గాల్లో తేరాల్సిందే. జస్ట్ 1 మంత్ గ్యాప్. ఏప్రిల్ 7న జక్కన్న మహేష్ బాబుల అడ్వెంచర్ రైడ్ వారణాసి థియేటర్లోకి అడుగుపెట్టబోతుంది. గ్లోబల్ స్కేల్లో ప్లాన్ చేసిన ఈ మూవీ మహేష్ బాబును సరికొత్త అవతారంలో చూపించబోతుంది. ఇది సినిమా కాదు, ఒక వరల్డ్ వైడ్ ఎక్స్పీరియన్స్. ఇక వేసవి ముగిసేలోపు జూన్ 12న ప్రశాంత్ నీల్ తన డార్క్ యూనివర్స్ లోకి ఎన్టీఆర్ ను దింపబోతున్నాడు. డ్రాగన్ పేరుతో రాబోతున్న ఈ సినిమా ఊచకోత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ ఎనర్జీ బాక్సాఫీస్ దగ్గర సునామీ గ్యారంటీ. మార్చిలో ప్రభాస్, ఏప్రిల్లో మహేష్ బాబు, జూన్లో ఎన్టీఆర్. ముగ్గురు తోపులే, ముగ్గురిది మాస్ సత్తానే. కానీ మీ దృష్టిలో 2027 అసలైన బాక్సాఫీస్ కింగ్ ఎవరు? కామెంట్ చేయండి.